హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. చూస్తుంటే గులాబ్ జామ్ లాగా ఉన్నాయి కదా, కానీ కాదు, కొబ్బరి లడ్డు అండి. ఈ కొబ్బరి లడ్డు చేయడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఎందుకో చెప్తే చూసేద్దాం రండి. నేను ఇక్కడ కొబ్బరిని తీసుకొని తురిమిన, కాసేపు తురిమేసరికి చేతులు నొప్పి వచ్చినాయి. అప్పుడు ఏం చేసిందంటే ఒక ఐడియా వేసిన, అదేంటో చూపిస్తా ఆగండి. ఏం చేసిన అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసిన, చిన్న చిన్న ముక్కలు కోసి చాపర్లు వేసిన, వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా, అందులో వేసి చాప్ చేసిన. మనం తురిమినట్టు చాపర్లో వస్తుందేమో అనుకుని చాపర్లో వేసి చాప్ చేసిన, కానీ ఏమైందంటే అట్టర్ ఫ్లాప్ అయింది. చాప్ కాలేదు, అట్లనే ఉన్నాయి, ముక్కలు కోసినట్టే ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. ఏం చేసిందంటే మిక్సీ పట్టేసిన మొత్తానికైతే. ఈ పని ఏదో ఫస్ట్ చేస్తే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండకపోయేది. ఇక్కడ నేను చూపిస్తున్నది అది తురిమింది, ఇదేమో మిక్సీ పట్టింది. ఇది ముద్దలాగా అయింది, అది పొడి పొడి అయింది. ఆ మిక్సీ పట్టింది ఇంకాసేపు పడితే దాంట్లోకి వెళ్ళి పాలు వచ్చేటి, నూనె కూడా వచ్చేది. పని చేత కాకుండా ఇట్లాంటి ఐడియాలన్నీ వస్తాయి. కొబ్బరి లడ్డు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విచిత్రమైన ఐడియాలతోనే స్టార్ట్ చేసిన. ఇక నేను కేజీ బెల్లం తీసుకున్నా, వీటిని మంచిగా తురుముకున్నా. ఫస్ట్ కేజీ బెల్లం పడుతుంది అనుకొని కేజీ తీసి పక్కన పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ 3/4 కేజీ బెల్లం తురిమిన, మళ్ళీ లాస్ట్కి ఆ కేజీ బెల్లంని కూడా వేసిన. ఫస్ట్ రెండు అవి తీసి పక్కన పెట్టుకున్నా, కానీ సరిపోదని మళ్ళీ అవి రెండు కూడా తురిమేసిన. తర్వాత ప్రాసెస్ మొదలు పెడదాం రండి. ఇక్కడ నెయ్యి తీసుకున్నా, నెయ్యి తీసుకొని ఆ నెయ్యి వేసేసి ఈ కొబ్బరి తురుమునంతా అందులో వేసి మంచిగా వేయించుకున్నా. ఇక్కడ కూడా విచిత్రం ఏమంటే ఆ గిన్నె సరిపోలే, వేరే గిన్నెలకు మార్చిన. వేరే గిన్నెలకు మార్చుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకున్నా. ఇక్కడ ఏం చేసినంటే స్టైల్గా ఉంటుందని స్టీల్ గిన్నె పెట్టిన, కానీ ఏమైందంటే అదంతా మాడిపోతుంది. అందుకే దాన్ని ఇట్లా కంచుట్లోకి చేంజ్ చేసుకొని మంచిగా వేయించిన. నేను చేసిన కొబ్బరి లడ్డులకి బోర్లు సింకు నిండినాయి. అవసరమా చెప్పండి బిల్డప్లో పోడు, ఏదో ఒక గిన్నెలు వేసి వేయించుకోవచ్చు కదా. మొత్తానికైతే ఇట్లా వేయించుకున్న, కలర్ చేంజ్ అయ్యాక నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి కొబ్బరిని. తర్వాత ఇట్లా తురిమిన బెల్లాన్ని తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి దాన్ని మంచిగా పాకం వచ్చేలాగా పట్టుకోవాలి. అప్పటికే మస్తు బోర్లు అయినాయి, అందుకే ఏం చేసిన ఆ కొబ్బరిని ఆ గిన్నెలోకి మార్చిన. మళ్ళీ ఇదే గిన్నెలో బెల్లం ఆనకం పట్టుకున్నా. అదిరిపోయింది కదా ఐడియా. మరి ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని దాన్ని బెల్లం ఆనకం వచ్చేలాగా పట్టుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే చేతి నొప్పి వచ్చేరాక కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏం చేసిందంటే బెల్లం సరిపోదని ఆ మిగిలిన బెల్లాన్ని కూడా ఇందులో వేసిన. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, బెల్లం ఎక్కువ అయింది. దీన్ని ఇట్లా ఆనకం వస్తుందా లేదా చూసుకోవాలి. గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో వేసుకొని అది ముద్ద కట్టిందా లేదా చూసుకోవాలి. ఇట్లా ముద్ద కట్టిన తర్వాత దాన్ని ఇట్లా వాటర్లో నుంచి తీసుకుంటే చూడండి మళ్ళీ బెల్లంలాగా ముద్ద కడుతుంది కదా. ఇంకొంచెం ఆనకం వచ్చేలాగా చూసుకోవాలి. ఈ కొబ్బరి ఆనకంలోని ఇలాచీ పౌడర్, మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇట్లా ఆనకం వచ్చిన తర్వాత ఆ కొబ్బరి తురుముని తీసి దాంట్లో వేసుకోవడమే. వేసి మళ్ళీసారి చేను వచ్చేరాక కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నేను చెప్పిన కదా ఆనకం ఎక్కువ అయిందని, అది లూజ్ అయింది. అప్పుడు ఏం చేసినంటే నాకున్న బుర్రనంతా ఉపయోగించినాడ. స్టవ్ మీద పెట్టి కలిపిన, అదంతా దగ్గరికి వచ్చేరాక కలుపుతూనే ఉన్నా. ఇట్లా ఒక 10 నిమిషాలు కలిపే వరకు చేయి నొప్పి వచ్చింది నాకు. కాసేపు రెస్ట్ తీసుకున్నా. యాక్చువల్గా కొబ్బరి లడ్డు చేద్దామని స్టార్ట్ చేసిన, అది హల్వా అవుతుందేమో అని డౌట్ పడ్డా. కానీ మనం ఏదనుకుంటే అది జరిగి తీరాలి. అందుకే కొబ్బరి హల్వాను కొబ్బరి లడ్డు చేసేరాక కలుపుతానే ఉన్నా. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా అటర్ ఫ్లాప్ అయినప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో కండి. ఇట్లా అంతా దగ్గరకు వచ్చేరాక దాన్ని స్టవ్ మీద ఉంచి మంచిగా కలుపుకుంటూ ఉన్నా. మధ్యలో ముద్దకు వస్తుందా లేదా అని కాసేపు టెస్ట్ చేసిన. మొత్తానికైతే హల్వాను లడ్డు చేయడానికి ట్రై చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసుకున్న అరగంట తర్వాత ఇట్లా నెయ్యి తీసుకొని చెయ్యికి రాసుకొని వాటిని మంచిగా ముద్దలాగా కట్టిన. చూడండి ఇట్లా అట్టర్ ఫ్లాప్ అయిన కొబ్బరి లడ్డును కూడా మంచిగా చేయగలిగిన. నా టాలెంట్కి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు కూడా ట్రై చేసి కొబ్బరి లడ్డుని ఇట్లా సక్సెస్ చేసుకోండి. మొత్తానికైతే సూపర్ వచ్చింది కొబ్బరి లడ్డు. టేస్ట్ కూడా సూపర్ ఉంది. బెల్లం ఎక్కువ అవడం వల్ల జ్యూసీగా ఉంది కొబ్బరి లడ్డు. అన్నిట్లో చేసుకున్నా.
చూడండి నెయ్యి రాసి చేసుకున్నా. ఇక్కడ చూపిస్తాగండి కొబ్బరి లడ్డు ఎంత జ్యూసీగా ఉందో. చూడండి సూపర్ వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి. కాకపోతే నాలాగా గిన్నెలు ఎక్కువ వేసుకోకుండా తోమడానికి కొన్ని గిన్నెలతో చేసుకోండి. వీటిని ఇట్లా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అయినాయి. కొబ్బరి లడ్డు మీరు కూడా చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.